భావన 2017 ఫిబ్రవరి 17న రాత్రి 9:30 టైంలో భావన ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తన కార్లో ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు 5 మంది ఆమె కార్ని ఆపి బలవంతంగా కిడ్నాప్ చేసి తనని అతి దారుణంగా వేధించి ఆ ఇన్సిడెంట్ మొత్తం వీడియోలో రికార్డ్ చేశారు. దాదాపు 3 గంటల తర్వాత భావనని ఒక చోట వదిలేశారు. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ సమయంలో భావన ఒక వ్యక్తిని గుర్తుపట్టారు. అతను చాలామంది స్టార్ హీరోల దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అని తెలిసింది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయం బయటకి వచ్చింది. మలయాళం స్టార్ హీరో దిలీప్ తన డ్రైవర్తో కలిసి ఈ ప్లాన్ చేయించారని పోలీసులు తెలుసుకున్నారు. భావన మరియు దిలీప్ భార్య చాలా మంచి ఫ్రెండ్స్. దిలీప్ తన కో-స్టార్ కావ్య మాధవన్తో సీక్రెట్ ఎఫైర్లో ఉన్నారు అని భావనకి తెలిసింది. ఆ విషయం భావన దిలీప్ భార్యకి చెప్పడంతో వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. ఈ కోపంతో దిలీప్ ఇలా చేయించారని ఆరోపణలు వచ్చాయి. దిలీప్ని 3 months జైల్లో ఉంచి తర్వాత బెయిల్ మీద రిలీజ్ చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత భావనకి మలయాళం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి.